హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ మా తరపు నుంచి, మా బుద్ధిరామ్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ సేఫ్గా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇంటికి వచ్చేసాను. అట్ ది సేమ్ టైం నిమజ్జనాలు కూడా చాలా సేఫ్గా చేసుకోండి. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వద్దు, జాగ్రత్తగా చేసుకోండి. వీళ్ళు వచ్చేసరికి మా ఇంటికి ప్రతి సంవత్సరం వస్తారండి వినాయక చవితికి. వినాయకుడిని మట్టితో చేసిన వినాయకుడిని మా ఇంట్లో పూజలు పెడతారు. మా మమ్మీ మేము ఇంట్లో వినాయకుడిని తయారు చేసినా కూడా ఈవిడ దగ్గర నుంచి తీసుకోవటం మా మమ్మీకి అలవాటు అండి. ఈవిడ ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ మా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈవిడ మా ఇంటికి ప్రతి సంవత్సరం వినాయకుడిని చేసి తీసుకొచ్చిస్తూ ఉంటారు. అండ్ వినాయక చవితి అనగానే ప్రసాదాలు బాగా ఫేమస్ కదండి. ఫేమస్ ప్రసాదాలు అనేసరికి మనకు గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు అవన్నీ. మమ్మీ ఆల్రెడీ పాల తాలికలు అవన్నీ చేసేసారండి. కుడుములు కూడా చేసేసారు. ఇంకొన్ని స్పెషల్ ఉంటాయి, స్పెషల్ స్వీట్స్, వాటి గురించి మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫర్దర్గా. వినాయకుడికి అతి ముఖ్యమైనది ఇది గాదండి, ఇది గంప. ఇందులో డబ్బులు పెడతామండి. ఇది పాడి కోసం, ఇది పంట కోసం, ఇది ధనం కోసం, ధాన్యం కోసం అండి. వీటిలో నవధాన్యాలు పోస్తాము. నవధాన్యాలు పోసి పైన ఇది వేసి జాతి గంప తెలిసాన్ని తర్వాత పూజ అయిపోయినాక ఇంటికి ఆడపడుచులకి ఇవ్వడం ఒక తెలుసుకుంటారు. చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు వీటి కోసం. ఇది గాది పైన ఇలా కొట్టి పెట్టాం, గంపకైతే అవుతుంది. తర్వాత ఇది వినాయకుడికి ఎలుకండి. అలాగే మన ఇంట్లో ఒక చిలకను కూడా చేస్తామండి. మన పంట వచ్చినప్పుడు చిలకలు ఇవన్నీ వచ్చి తింటే మనకు మంచిదని అలా చేస్తామండి. అలాగే వినాయకుడికి 5 జ్యోతులు చేసి దీపారాధన అవుతుంది. ఇది పప్పులో ఉంటుందండి. ఇవి నవధాన్యాలు. ఒకప్పుడు పూర్వకాలంలో ఇంటికి ఆడపిల్లని ఇవ్వాలంటే ఇంట్లో కంపల్సరీ చిలక, ఎలుకలు ఉన్నాయేమో చూసి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంపద బాగుంది అని తెలియకోవడం కోసం ఇవన్నీ చూసేవాళ్ళు. అలాగే రండి, పిల్లంటే పాడండి, ఎలుకలంటే ధాన్యం అండి. అంటే ఆ ఇంట్లో పాడి పంట పుష్కలంగా ఉన్నాయని పెద్దవాళ్ళు ఆనాడు గుర్తించేవాళ్ళు. కుడుములు ఇవన్నీ వినాయకుడికి ప్రసాదాల తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాలవెల్లండి. పాలవెల్లి కట్టడానికి 11 రకాల ఆకులు, ఎన్ని కావాలంటే అన్ని, ఎలా అంటే 3, 5, 7 అలా అన్ని రకాల ఫ్రూట్స్తో పాలవెల్లిని తయారు చేస్తారండి. పాలవెల్లిని తీసుకొచ్చి దానికి పసుపు, కుంకుమ రాసి చుట్టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతారు. మా డాడీ అయితే కంది పెడతారు. అందులో మెయిన్ వెలక్కాయ అండి. వెలక్కాయ చాలా ఇంపార్టెంట్. వెలక్కాయ, పనసకాయ ఆ 2 కంపల్సరీగా పెడతారు. ఆ తర్వాత ఆకుల్లో వచ్చేసేసరికి మారేడు దళము, ఇంకొకటి గరికి. అనేది వినాయకుడికి చాలా ఇష్టమైన పత్రం అండి. గరికితో మనము ఎక్కడుండి పూజ చేసినా కూడా ఆయనకి చాలా మనసు తృప్తిగా అనిపించి మన వరాలు మనకి ఇస్తారంట అండి. మన కోరికలన్నీ తీరుస్తారు. కాబట్టి మీరు గరికిని మాత్రం మిస్ చేయకండి. వినాయక పూజ చేసేటప్పుడు గరికి చాలా ఇంపార్టెంట్. మా డాడీ పాలవెల్లిని కడుతున్నారు. అండ్ పాలవెల్లికి వచ్చిన చరిత్ర ఏంటి అంటే, పాలవెల్లిని దేంతో పోలుస్తారంటే పాలపుంతని పాలవెల్లిగా మనం కడతామండి. కింద పాలపుంత అంటే మేబీ ఈ రోజుల్లో అందరికీ తెలియకపోవచ్చు. పాలపుంత అంటే మీకు ఇంకా వాడుక భాషలో తెలియాలి అంటే మిల్కీ వే గ్యాలక్సీ అండి. సో మిల్కీ వే గ్యాలక్సీలో నెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది సోలార్ సిస్టంలో అందులో ఎర్త్లో మనం ఉన్నాము. సో ఈ ఎంటైర్ మిల్కీ వే గ్యాలక్సీని రిప్రజెంట్ చేస్తూ పాలవెల్లిని కడతామండి. పాలవెల్లిని కట్టి
దాన్ని వినాయకుడి పైన పెడతాము. ఎందుకు అంటే వినాయకుడిని ఈ గురుత్వాకర్షణ శక్తితో కంపేర్ చేస్తాం కాబట్టి వినాయకుడి పైన పెట్టి, వినాయకుడి పూజ అంటేనే కంప్లీట్ నేచర్తో ఇంక్లూడెడ్ అయింది. సో వినాయకుడి పైన పాలవెల్లి కట్టడం అనే ట్రెడిషన్కి బ్యాక్ ఉన్న హిస్టరీ ఇదండి. మా మమ్మీ పూజకి ఇంకా రెడీ చేసేసారు. మొత్తం పూజ రెడీ చేసేసి ఈ పొద్దున మట్టి వినాయకుడిని తీసుకున్నాం కదా, ఆ మట్టి వినాయకుడికి పసుపు రాసేసి దానికి నవధాన్యాలు అద్దేసి మొత్తం మంచిగా ఇంకా పైన కుంకుమతో బొట్టులు పెట్టేసి ఆ వినాయకుడిని పూజలో పెట్టుకొని పూజ చేసేసామండి. ఇది మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఇట్లానే మొత్తం నీట్గా కుంకుమ బొట్టులు పెట్టేస్తూ ఉంటారు మమ్మీ చక్కగా. मायासुर की माया पर में मिटायो, सृष्टि पे संकट है जब कोई आयो, महिमा से వినాయకుడికి బొట్టు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత పూజ దగ్గరకు తీసుకొచ్చి పెట్టేస్తామండి. ఇందాక మమ్మీ స్వస్తిక్ అవన్నీ ముగ్గులు వేశారు కదా, ఆ పీఠమైన వినాయకుడిని పెట్టేసి పైన పాలవెల్లిని కట్టేస్తాము. పాలవెల్లి కట్టేసి వినాయకుడి కోసం చేసిన ప్రసాదాలన్నీ, కుడుములు, ఉండ్రాళ్ళు, పాలు తాలికలు అన్నీ తీసుకొచ్చి వినాయకుడి ముందు నైవేద్యంగా పెట్టి దాంతో పాటు మా మమ్మీ చేసిన జ్యోతుల్లో దీపారాధన చేస్తామండి. దీపారాధన చేసిన తర్వాత వినాయకుడి కథ రథం అంతా చేస్తారు. ఆ కథ రథం వీడియోని వేరేగా పోస్ట్ చేశామండి. దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. ఆ లింక్ని క్లిక్ చేసి వినాయక రథ కథని మొత్తం వాచ్ చేయండి. అండ్ మా బుడ్డది వినాయకుడి కోసం ఈరోజు రెడీ అయ్యింది. వినాయకుడిలా మంచిగా మా బుజ్జి వినాయకుడిలా రెడీ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.